ఐటీసీ కంపెనీ 1990స్‌లో ఇండియన్ టొబాకో ఇండస్ట్రీ లీడర్. అండ్ దగ్గర దగ్గర వీళ్ళకు ఒక మోనోపలి ఉందనుకోండి ఇండియన్ సిగరెట్ ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా. కానీ కాకపోతే ఇప్పుడు మనం ఐటీసీని గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు, ఆశీర్వాద్ ఆటా, ఐటీసీ హోటల్స్ అండ్ ఫియామా అండ్ వివిల్ అని అనుకుంటారు చాలామంది. ఇంత రేంజ్‌లో వాళ్ళు డైవర్సిఫై కావడానికి, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు వాడారో, అలాగే అసలు ఎందుకు ఇలా చేంజ్ కావాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాం. 1990స్‌లో వీళ్ళు ఇండస్ట్రీ లీడర్స్ టొబాకోలో. అలాగే ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇది ఒక స్టేబుల్ ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే ఒక్కసారి సిగరెట్‌కి ఎవరైనా అడిక్ట్ అయితే మ్యాక్సిమం వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. అండ్ సో స్టేబుల్ ఇన్కమ్, ఎలాంటి బాధలు లేదు. కానీ అలాంటి టైంలోనే ఐటీసీకి ఒక డార్క్ ఏజ్ తయారైంది. ఏంటో తెలుసా? అది ఏంటి అని అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్, హెల్త్ కేర్ అండ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఐటీసీని హెడేక్గా గురి చేశాయి. అప్పుడు వాళ్ళు చేసిన బిజినెస్ స్ట్రాటజీస్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇప్పటికి కూడా ఇండియన్ బిజినెస్ క్లాసిక్ కేస్ స్టడీస్లలో ఒకటి. ఒక బ్రాండ్ని ఏ రేంజ్లో డైవర్సిఫై చేశారు, అలాగే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని ఎంత రేంజ్లో చేంజ్ చేశారు అనేదానికి. సో ఫస్ట్ మనం ఐటీసీ గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్లో ఇప్పుడు ఐటీసీ ఇండియన్ టొబాకో మార్కెట్లో చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయింది. సో తర్వాత దానికి ఎక్స్టెన్సివ్గా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ వచ్చాయి ఆ టైంలోనే. కానీ అప్పుడే లేట్ 1990s మరియు 2000లో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ లాష్ చాలా ఎక్కువగా ఉంది టొబాకో ఇండస్ట్రీలో అండ్ ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి. సో అప్పుడే ఎఫ్ఎంసీజీ సెక్టార్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ప్యాకేజ్డ్ ఫుడ్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే లైఫ్ స్టైల్ రీటైల్ బ్రాండ్స్ని మొదలుపెట్టారు. దీనివల్ల వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళ రెవెన్యూ వచ్చే స్ట్రీమ్స్ చాలా ఎక్కువగా డైవర్సిఫై అయ్యారు. అలాగే ఇండియా ఒక గ్రోయింగ్ కన్జ్యూమర్ మార్కెట్ కూడా వాళ్ళకి దొరికింది. అండ్ ఇక్కడ ఐటీసీ తీసుకున్న కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాం. 1975లో ఇండియా ఐటీసీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వెళ్ళింది, అంటే హోటల్స్లోకి. న్యూఢిల్లీలో ఐటీసీ మౌర్య అనే హోటల్ని ఓపెన్ చేసి, అలాగే 2000లో ఇండియాలో తను ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ని ఓపెన్ చేశారు, రీటైల్ బ్రాండ్ని, విల్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అని. అలాగే 2001లో ఎఫ్ఎంసీజీలో బ్రాండెడ్ ప్యాకేజ్ ఫుడ్స్ని తయారు చేశారు. 2005లో ఇప్పుడు వివెల్ అండ్ ఫియామాని లాంచ్ చేశారు. 2014లో వాళ్ళు బీ న్యాచురల్ ఫ్రూట్ బేవరేజెస్ని కొన్నారు కూడా. అండ్ ఇక్కడ వాళ్ళు మెయిన్గా రెవెన్యూ డైవర్సిఫికేషన్ గురించి చూశారు. ఆ తర్వాత మార్కెట్ ఆపర్చునిటీని మెయిన్గా క్యాప్చర్ చేశారు. అండ్ ఇవన్నిటికీ వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్గా కారణం ఏంటో తెలుసా? వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఆల్రెడీ టొబాకో అంటే సిగరెట్స్ అమ్మడానికి ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయో అవిటిని వాటి ఎఫ్ఎంసీజీ సెక్టార్కి, అలాగే బీవరేజెస్ సెక్టార్స్కి కూడా వాడారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం రాలేదు వీటిపైన. అండ్ ఐటీసీ యొక్క మనం స్వాట్ అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ ఐటీసీకి సెగ్మెంటేషన్ అండ్ టార్గెటింగ్లో ఎఫ్ఎంసీజీలో చూసుకున్నట్టయితే మనకు మిడిల్ అండ్ అప్పర్ క్లాస్ ఇన్కమ్ వాళ్ళకి ఫియామా అండ్ వివిల్ ఉంది, మెయిన్గా లైఫ్ స్టైల్ బ్రాండ్స్లో, సోప్స్లో. అదే హాస్పిటాలిటీకి చూసుకున్నట్టయితే హోటల్స్లో, లగ్జరీ హోటల్స్కి ఐటీసీ హోటల్స్ ఫర్ లగ్జరీ, అలాగే ఫార్చ్యూన్ హోటల్స్ ఏమో బడ్జెట్ కాన్షియస్ ట్రావెలర్స్కి. అలాగే పొజిషన్ చూసుకున్నట్టయితే వీళ్ళ కంపెనీస్ ఎక్కువగా హై క్వాలిటీ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్కి సంబంధించినవి. అలాగే వాళ్ళ హోటల్స్ని చాలా ఎక్కువగా ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్కి అనుకుంటారు. అండ్ ఐటీసీకి ఉన్న మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటి అంటే వాటి యొక్క స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ, అలాగే డైవర్స్ పోర్ట్ఫోలియో అండ్ డబ్బులు, ఫైనాన్షియల్ మజిల్ కూడా. వీక్నెసెస్ ఏంటి అంటే టొబాకో అసోసియేషన్ అండ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్. అండ్ థర్డ్ ఆపర్చునిటీస్. ఆల్రెడీ ఇండియాలో చాలా ఎక్కువగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ గ్రో అవుతుంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఇప్పుడు చాలా ఎక్కువ కాంపిటీషన్ వచ్చింది, చాలా స్టార్టప్స్ కూడా తయారయ్యాయి. అండ్ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ టొబాకో రెగ్యులేషన్స్ కూడా, వాళ్ళు ఇప్పటికి కూడా సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్గా ఎఫ్ఎంసీజీలో రైవల్స్ చూసుకున్నట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ మరియు నెస్లీ. అలాగే హాస్పిటాలిటీ కాంపిటీటర్స్లో తాజ్ హోటల్స్ అండ్ ఓబ్రాయ్ హోటల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు.